వర్కింగ్ అవర్స్ ఎట్లా ఉంటాయి అక్కడ? నాదైతే 8 to 4, 3:30 యాక్చువల్లీ. నేను 7:30కి వెళ్ళిపోతా. ఓకే. 3:30కి అయిపోతుంది యాక్చువల్లీ. క్లాసెస్ నాది 2:50కి అయిపోతాయి. నేను 4:30కి వెళ్ళి ఇంట్లో ఉంటా. 5:30కి డిన్నర్ చేసేస్తా. దాని తర్వాత చిన్న ఏమైనా యాక్టివిటీ ఏమైనా చేసుకుంటాం. ఎర్లీ టు బెడ్. ఓకే. అంటే వెజిటేబుల్స్ అవన్నీ ఇక్కడ ఉన్న రేట్స్ ఉంటాయా, అక్కడ ఏమన్నా తక్కువ ఉంటాయా, ఎక్కువ ఉంటాయా చైనాలో? రేట్స్ చాలా మోడరేట్గా ఉంటాయి. ఓకే. అంటే నువ్వు నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను సంపాదిస్తున్నా, ఎక్కువ ఖర్చు పెట్టలేదు, నాకు మిగులుతుందిరా భయ్ అనే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే మనం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి మిగులుతుంది అంటారు కదా. అవును. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగుంది అంటారు కదా, అట్లా కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది అక్కడ. మనం ఉత్త ఇన్ఫ్లేషన్ అంత ఇట్లా పెంచేది గవర్నమెంట్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంచుతుంది. ఓకే. కంట్రోల్లో పెడతారు కదా, ఇట్లా ఇవి కంట్రోల్లో పెడుతుంది. ఓకే. అంటే ఇక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఇవి కాకుండా అక్కడ ఏదైనా ఫుడ్ది ఏదన్నా కొత్త ఐటమ్ చూసి తినాలని అనుకున్నది ఏదన్నా ఉందా? హాట్ పాట్ అని చెప్పేసి ఒక పొయ్యి ఉంటది. పొయ్యి మీద ఒక బౌల్ పెడతారు. దాంట్లోనే మసాలాలు గిసాలు వాళ్ళది కారం వేస్తారు. దాంట్లో రా వెజిటేబుల్స్ ఇస్తారు. మనమే ఉడకబెట్టుకుని మనమే తినాలి. మజా ఉంటుంది. అంటే నువ్వు హోటల్కి వెళ్తే గంట సేపు కూర్చుంటాను. ఓకే. ఇక అది ఉడకాలి, దాని తర్వాత తినాలి. అవన్నీ కడగమంటారా ఇది కొంపది? చాలా బాగుంటుంది. హైదలు అని చెప్పేసి ఒక రెస్టారెంట్ అనమాట. వరల్డ్ ఫేమస్ అది. సింగపూర్లో కానీ, మలేషియాలో కానీ, అన్ని మ్యాక్సిమం కంట్రీస్లో ఉందన్నమాట. హైదలు అని చెప్పేసి హాట్ పాట్ చాలా ఫేమస్. చైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా హాట్ పాట్ తినాల్సిందే.